ఇంకోడిని వేశాడు మారీచుండని, వాడికి తగిలిన దెబ్బకి వాడు 3 సముద్రాలు అవతల పడ్డాడు అరణ్యంలో. మళ్ళీ తర్వాత రావణాసురుడు వెళ్ళి నువ్వు మాయలేడి వేషంలో వెళ్ళాలయ్యా అంటే అన్నాడు, భుజం చూపించి, ఆ దెబ్బ ఇప్పటికీ తక్కలేదయ్యా అన్నాడు. 13 ఏళ్ల వయసులో రాముడు కొట్టిన దెబ్బ వనవాసంలో మారీచుడు అంటే ఎప్పుడు ఆయనకి 27 ఏళ్ళు వయసు. అప్పుడు 14 ఏళ్ళు వనవాసం ఎందుకే చివరి కదా ఈ గొడవంతా. 27 ఇయర్స్ అంటే రామచంద్రమూర్తి కొట్టినటువంటి బాణపు దెబ్బ 14 ఏళ్ళు అయినా వీడికి ఆసుపత్రిలో మానలేదు. ఇది ఏ ఆసుపత్రికి వెళ్ళా, ఆరోగ్యశ్రీ పథకాలు ఏం పనిచేయలేదు అక్కడ. తాటక తమో గుణాన్ని మనం అలాగే కొట్టాలి. రాక్షసులతో రాక్షసంగానే వ్యవహరించాలి. ట్రీట్మెంట్ రాక్షసంగానే ఉండాలి. మనకి రాక్షస ద్రోహం మోసం జరిగిందంటే మళ్ళీ మనకు కాదు, ఎవరికి జరగకుండా మనం జవాబు చెప్పాలి. ఖచ్చితంగా ఓడిపోవడానికి వీళ్ళే జీవితంలో. తమో గుణాన్ని తమో గుణంతోనే జయించాలి. రజోగుణం అహల్య గౌతముడి భార్య ఏదో దొడ్డ ఇల్లాలు ఒక పొరపాటున ఒక మనశ్శాంత్యయ్యానికి లోనయ్యింది. అంతకంటే ఆవిడ చేసిన దోషం ఏమీ లేదు. అది క్షమించాడు. ఆవిడ మహాతపస్సు చేసింది ఆ దోషం పోగొట్టుకోవడానికి.